రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇన్వెస్టిచర్ కార్యక్రమంలో కీలక నియమాలు చేపట్టారు. పార్టీ పోలిట్ బ్యూరో చైర్మన్ గా వి సత్యనారాయణ, తెలంగాణ యూత్ వింగ్ అధ్యక్షులుగా రాజ్ కుమార్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కృష్ణ విక్రమ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా టీఆర్ఎల్డీ రాష్ట్ర అధ్యక్షులు కపిల్ వాయి దిలీప్ కుమార్ మాట్లాడుతూ రాబోయే మున్సిపాలిటీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. బీఆర్ఎస్ పాలన పూర్తిగా విఫలమైందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మరింతగా దారుణంగా వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ ఖాళీని స్థానిక సంస్థల ఎన్నికల నుంచే రాష్ట్రీయ లోక్ దళ్ పూర్తి చేస్తుందని తెలిపారు. అలాగే లక్ష్యం కోసం లక్ష్య సైన్యం అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి బీసీ జాక్ చైర్మన్ నారగోని గారిని కమాండర్ ఇన్ చీఫ్ గా నియమించారు. యువతకు శారీరక, మానసిక శిక్షణతో పాటు ఉపాధి నైపుణ్య శిక్షణ మరియు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. మిత్రులకు నమస్కారం. తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ రాబోయే స్థానిక ఎన్నికలన్నింటిలో, అది మున్సిపాలిటీలు కానీ లేదా జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ అన్నిట్లో పోటీ చేస్తుంది. మా అభ్యర్థులను అన్ని జిల్లాల్లో తయారు చేస్తున్నాం, ఎంకరేజ్ చేస్తున్నాం. ముఖ్యంగా యువతను రాజకీయాల్లోకి ఆకర్షించే ప్రయత్నం చేస్తాం. అదే పద్ధతిలో ఈ ఎలక్షన్స్ అన్న ఒక టార్గెట్గా పెట్టుకొని మేము ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాం. ఈ సామాజిక చైతన్యం ఏదైతే ఉందో, కొత్తగా ఒకటి పెళ్ళుబికి వచ్చింది బీసీ కాన్సెప్ట్ అనేది. అది చాలా సంఘాలు జేఏసీలుగా ఫామ్ అయ్యి బీసీ ఐక్యత కోసం పోరాడుతున్నాయి. ఈరోజు ఈ హిస్టారిక్ నెసెసిటీ, వీళ్ళ కాంగ్రెస్ ఫెయిల్ అయింది, అంతకుముందు బీఆర్ఎస్ ఫెయిల్ అయింది, బీజేపీ లేవలేకపోతుంది ఏదో కారణం చేత. సో అందువల్ల ఈరోజు వచ్చిన చైతన్యం కనుక కాపాడుకోగలిగితే మీకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాజ్యాధికారం అది బీసీలకు వస్తుంది. సో బీసీలకు ఇట్లాంటి ఎస్సీ ఎస్టీ వర్గాలకే రాజ్యాధికారం రావాలి అన్నది కూడా మా రాష్ట్రీయ లోక్ దళ్ యొక్క లక్ష్యం. ఇది కాకుండా మేము లక్ష్యం కోసం ఒక లక్ష్య సైన్యం అని ఒక కొత్త ప్రోగ్రాం లాంచ్ చేస్తున్నాం. దీనికి నారాగోని గారిని కమాండర్ ఇన్ చీఫ్గా పెట్టుకున్నాం. బీసీ జాక్ యొక్క చైర్మన్ ఆయన. దీని లక్ష్యం ఏంటంటే, ఒక 1,00,000 మంది పిల్లలు, వాళ్ళని అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్ రిక్రూట్ చేస్తాం. వాళ్ళకు దేహదారుఢ్యంలో శిక్షణ ఇస్తారు, క్రమశిక్షణలో శిక్షణ ఇస్తారు, అవినీతి రహిత సమాజం ఎట్లా నిర్మించాలో శిక్షణ ఇస్తారు. ఇవన్నీ లక్షణాలు ఉన్న వాళ్ళే ఈరోజు రాజకీయాల్లోకి రావాలి. ఈ పద్ధతిలోనే ఆ తయారైనటువంటి విద్యార్థులకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత కూడా మాదే. ఈ 1,00,000 మందికి కూడా అయితే మేము జిల్లాగా ప్రతి నెల ఒక జాబ్ మేళా పెడుతున్నాం. అందులో వాళ్ళు పార్టిసిపేట్ అవుతారు, జాబ్ తెచ్చుకుంటారు. దీనికి కేంద్ర సంస్థ అన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉన్నటువంటి స్కిల్ మినిస్ట్రీకి సంబంధించిన సంస్థలన్నీ కూడా మాకు హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే మా దేశ అధ్యక్షుడు మిస్టర్ జయంత్ చౌదరి గారు స్కిల్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ. ఆయన సహకారంతో మొన్న మేము లా కాలేజీలో జాబ్ మేళా పెడితే 5,000 మంది వస్తే 1,800 మందికి జాబ్స్ ఇచ్చాం. అట్లా ప్రతి జాబ్ మేళాను 2,000-3,000 టార్గెట్ పెట్టుకొని 33 జిల్లాల్లో మేము 60,000-70,000 వేల మందికి మా ద్వారానే స్కిల్ మినిస్ట్రీ ద్వారా జాబ్స్ ఇవ్వడం, ఎవరికైతే రావో వాళ్ళకు శిక్షణ ఇవ్వడం, రకరకాల విభాగాలు. అది దానికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రీ డబ్బులు ఇస్తుంది. ఈ రెండు కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఈ సమస్య అయితే నిరుద్యోగ సమస్య ఉందో, వృత్తి నైపుణ్యం తెచ్చుకోవాల్సిన అవసరం ఉందో, దీన్ని మేము ఫుల్ఫిల్ చేసే లక్ష్యంగా ఈ లక్ష్య సైన్యాన్ని తయారు చేస్తాం. అదే పద్ధతిలో అవినీతి పాల్పడుతున్నట్టు అధికారులు కానీ మంత్రులు కానీ వాళ్ళ భరతం పడతాం. వాళ్ళ ఇళ్లపై వాళ్ళ ఇళ్ల ముందు ధర్నాలు, శాంతియుత ప్రదర్శనలే, ఎవరి మీద రాళ్ళేసే పని లేదు. కానీ బట్ ఏదైనా సరే వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తాం. ఎందుకంటే మీడియా చెప్తా ఉంది రోజు కోడెక్కుస్తుంది, ఈయన పర్సంటేజ్ లేదు, పని చేయడు, ఆయన ఏమో డబ్బులు తీసుకుంటున్నాడు. ఇట్లాంటి మంత్రులు తెలంగాణలో మనం కోరుకోలేదు. కాబట్టి ఈ లక్ష్య సైన్యం యొక్క మరొక టార్గెట్ ఏంటంటే ఈ అవినీతి పరులైనటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల వాళ్ళ పని పడటం కూడా. సో ఈ లక్ష్యంతో మేము పనిచేస్తాం. థ్యాంక్ యూ.